హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏంటి నైట్ వీడియో తీస్తూ గుడ్ మార్నింగ్ అంటుందా అనుకున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. అందుకోసమే గుడ్ మార్నింగ్ చెప్పాను. నైట్ 12 అంటే ఇంకా మార్నింగే కదా, అందుకోసం గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఈ టైంలో మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ వెళ్తున్నాము. ఈ టైంకి అయితే మాకు ట్రైన్ ఉండింది, అందుకోసం ఈ టైంలో అయితే లేచి వెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఈ టైంలో కూడా డాలిపాప ఎంత హుషారుగా నడుస్తుందో. ఏ టైంలో లేపినా ఇలాగే హుషారుగా ఉంటుంది. నేనైతే చిన్నోడిని ఎత్తుకున్నాను, మా వారు వచ్చేసి పాపను పట్టుకొని నడుస్తున్నారు. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మేము. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కేసి అవతల సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. 4th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనం పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఎక్కువ లగేజ్ అయితే తీసుకువెళ్ళొద్దు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతామన్నమాట. చిన్నపిల్లలు కదా, వాళ్ళని ఎత్తుకోవాలంటుంటారు, నడవాలంటుంటారు. అందుకోసం ఎప్పుడు కూడా ఎక్కువ లగేజ్ అయితే పెట్టుకెళ్ళము. మేమైతే ఓన్లీ 2 బ్యాగులు అయితే పెట్టుకుంటాం అన్నమాట. అది కూడా వెనక తగిలించుకున్న బ్యాగులు అయితే వేసుకొని వెళ్తాము. ఒకటైతే తను వేసుకుంటారు మా వారు, ఇంకొకటి నేనైతే వేసుకుంటాను. ఎక్కువ వేసుకెళ్తే పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే అలా 2 బ్యాగులు అయితే వెనకాల వేసుకొని వెళ్ళిపోతాము. ఈ మెట్లయితే ఎక్కేసి మనం ఇప్పుడు 4th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. ఈ టైంలో కూడా చూడండి చింతల్లి ఎంత బాగా మెట్లయితే ఎక్కుతుందో. చాలా హుషారుగా ఉంది కదా. పిల్లలు ఇలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి జర్నీలో కూడా విసుగనిపించదు అన్నమాట. బాగా ఆడుకుంటారు, తనకి తనే నడుస్తుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే లైట్ పడింది అమ్మ అని చెప్తుంది. చూడండి ఎలా ఉరుకుతుందో. మనకి ఆదోనిలో లిఫ్ట్ కూడా వేశారు, కానీ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. లిఫ్ట్ అయితే ఉంది మనకి. ఇప్పుడు వచ్చింది ఈ ట్రైన్ కాదు మనం వెళ్ళేది, ఇంకొక నెక్స్ట్ ఈ ట్రైన్ తర్వాత ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్కి అయితే మేము వెళ్తామన్నమాట. ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళేసిన తర్వాత కొద్దిసేపటికి మేము వెళ్ళే ట్రైన్ కూడా వస్తుంది. మా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లోకి అయితే ఎక్కామన్నమాట. మా సీట్లు వచ్చేసి మిడిల్ ఒకటి, అప్పర్ ఒకటి అయితే ఇచ్చారనమాట. నేనైతే అప్పర్ అయితే ఎక్కుతాను, మా వారు వచ్చేసి మిడిల్లో ఎక్కుతారు. అప్పర్ ఎందుకు ఎక్కుతానంటే పిల్లలతోటి కాదు కదా, కూర్చోవడానికి అయితే అప్పర్ బాగుంటుంది. మిడిల్లో అయితే మనం కూర్చోలేము. అందుకోసమే నేను ఎప్పుడు కూడా అప్పర్ ఎక్కుతాను, లేదంటే సైడ్ అప్పర్లో అయితే ఎక్కి కూర్చుంటాను అనమాట. అయిపోయింది నైట్ జర్నీ కంప్లీటెడ్. పడుకొని ఇప్పుడైతే లేచామన్నమాట. లేచేసి నెక్స్ట్ బస్ అయితే ఎక్కుతాము. బస్ ఎక్కేసి ఇంటికైతే చేరుతాము. థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే చూసినందుకు. ఈ చిన్న వ్లాగ్ ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి, కామెంట్ అయితే చేయండి. ఇక ఇంటికైతే వెళ్ళామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ చిన్న వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.